నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా దుబాయ్లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్ ను దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ ప్రకటించింది. మల్టీ స్టోరీ పార్కింగ్ సదుపాయాలు మినహా అన్ని బహిరంగ పార్కింగ్ జోన్లకు ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొంది. ఈద్ పండుగ 4వ రోజు నుండి సాధారణ పార్కింగ్ రుసుములు తిరిగి అమల్లోకి వస్తాయని ఆర్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 18 నుండి మార్చి 21 వరకు ఉదయం 5 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 1 గంట వరకు, మార్చి 22 ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 1 గంట వరకు దుబాయ్ ట్రామ్ సేవలు ఈ కింది విధంగా నడుస్తాయి. బుధవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 1 గంట వరకు, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 1 గంట వరకు, మార్చి 18 మధ్యాహ్నం నుంచి మార్చి 22 వరకు అల్ గుబైబా బస్ స్టేషన్ నుండి బస్ రూట్ E100 సేవలు అందుబాటులో ఉండవు. దీనికి బదులుగా ప్రయాణికులు బస్ రూట్ E101 ని వినియోగించుకోవచ్చు. ఈ బస్ ఇబ్ను బటూటా బస్ స్టేషన్ నుండి అబుదాబికి నడుస్తుంది. E100 బస్సు మార్గం మార్చి 19 నుండి మార్చి 22, 2026 వరకు అల్ జాఫిలియా బస్ స్టేషన్ నుండి ముస్తాఫా వరకు నడుస్తుంది. నివాస మరియు కార్మిక నిబంధనలు ఉల్లంఘించే వారిని ఆశ్రయం కల్పించే లేదా సహాయం చేసే వ్యక్తులకు SR లక్ష వరకు జరిమానా మరియు 6 నెలల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటారని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇక విదేశీ పౌరుడైతే శిక్ష అనంతరం బహిష్కరణ కూడా ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. నివాస కార్మిక మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారికి ఏ రూపంలోనైనా సహాయం అందించే ఎవరికైనా జరిమానాలు వర్తిస్తాయని అధికారులు చెప్పారు. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 కు లేదా రాజ్యంలోని ఇతర ప్రాంతాల్లో 999 కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘించిన వారి గురించి నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. మార్చి 17 నుండి 23 వరకు కొనసాగే ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా తన ఆరోగ్య కేంద్రాల పనివాళ్ల షెడ్యూల్ను ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ ప్రకటించింది. ప్రజలకు సేవలు అందించేందుకు మొత్తం 21 ఆరోగ్య కేంద్రాలు తెరిచి ఉంటాయి. కుటుంబ వైద్యం మరియు అనుబంధ సేవలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాయి. కాగా దంత వైద్య సేవలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సెలవుల సమయంలో పనిచేసే ఆరోగ్య కేంద్రాల్లో అల్ రువైస్, సలాల్, అబు బకర్ అల్ సిద్దిక్, మువైథర్, అల్ వక్రా, ఎయిర్పోర్ట్, అల్ సద్, అల్ ఖోర్, ఘరాఫత్ అల్ రాయస్, అల్ రాయన్, అల్ షిహానియా, అల్ మాషాఫ్, రౌదత్ అల్ ఖైల్, వెస్ట్ బే, లీబైబ్, మదీనత్ ఖలీఫా, మెజెమీర్, అల్ వాజ్మా, అల్ తుమామా మరియు ఉమర్ బిన్ ఖతాబ్ ఉన్నాయి. అల్ జమాలియా ఆరోగ్య కేంద్రం 24 గంటల పాటు అన్కాల్ ప్రాతిపదికన పనిచేస్తుంది. ఇక కంటి వైద్యం, చర్మ వైద్యం మరియు ENT విభాగాలకు సంబంధించిన అన్ని ప్రత్యేక క్లినిక్లు కేవలం లీబైబ్, రౌదత్ అల్ ఖైల్ మరియు అల్ మషాఫ్ కేంద్రాల్లో మాత్రమే ముందస్తు అపాయింట్మెంట్ ద్వారా అందుబాటులో ఉంటాయని PHCC తెలియజేసింది. వారి పనివేళలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. ఈద్ పండుగ మొదటి మరియు 2వ రోజుల్లో మందుల ఇంటి డెలివరీ సేవలు నిలిపివేయబడతాయని, 3వ రోజున అవి తిరిగి ప్రారంభమవుతాయని కూడా PHCC ప్రకటించింది. నిషేధ సంస్థ హిజ్బుల్లాకు అనుబంధంగా ఉన్న ఒక ఉగ్రవాద ముఠాను భద్రతా అధికారులు గుర్తించి ముఠాలోని సభ్యులను అరెస్ట్ చేశారని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ముఠా దేశంలో భద్రతను అస్థిరపరిచే కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తూ తమ సంస్థలో చేరడానికి వ్యక్తులు నియమించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. కువైట్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసిన ఒక ప్రకటనలో ప్రత్యేక అధికారులు చేపట్టిన విస్తృత పర్యవేక్షణ మరియు భద్రతా కార్యకలాపాల అనంతరం ఈ అరెస్టులు జరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం కోసం పనిచేస్తున్న 14 మంది కువైట్ పౌరులు, 2 లెబనీస్ జాతీయులతో కూడిన ఒక వ్యవస్థీకృత విధ్వంసక కుట్రను దర్యాప్తులో వెల్లడించారు. మంత్రిత్వ శాఖ ప్రకారం ఆ బృందం కార్యకలాపాలు జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పును కలిగించడంతో పాటు పౌరులు, నివాసితులు మరియు ప్రభుత్వ ఆస్తుల భద్రతకు ప్రమాదం కలిగించాయని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి చట్టపరమైన అనుమతి పొందిన తర్వాత భద్రతా దళాలు సోదాలు నిర్వహించి ఆ బృందానికి సంబంధించిన అనేక రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. వీటిలో తుపాకులు, మందుగుండు సామగ్రి, హత్యాయుధం, ఎన్క్రిప్టెడ్ మోర్స్ కమ్యూనికేషన్ పరికరాలు, డ్రోన్లు, ఉగ్రవాద సంస్థల జెండాలు, ఫోటోలు, మ్యాప్లు, మాదక ద్రవ్యాలు, నగదు, శిక్షణ కోసం ఉపయోగించే ప్రత్యేక ఆయుధాలున్నాయి. దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశీ ఉగ్రవాద సంస్థలతో సహకరించడానికి, మద్దతు ఇవ్వడానికి, సానుభూతి చూపడానికి లేదా ఆర్థిక సహాయం అందించడానికి చేసే ఏ ప్రయత్నానికైనా కఠినమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దేశ భద్రతా స్థిరత్వానికి ముప్పు కలిగించే చర్యల్లో ప్రమేయం ఉన్నట్లు రుజువైన వారి పట్ల ఎలాంటి కనికరం చూపబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
బహ్రెయిన్లో ప్రమాదకరమైన జంతువులను కలిగి ఉండడం మరియు వాటి వ్యాపారాన్ని నియంత్రించే లక్ష్యంతో రూపొందించిన ముసాయిదా చట్టాన్ని డాక్టర్ మొహమ్మద్ అలీ హసన్ అలీ అధ్యక్షతన జరిగిన షురా కౌన్సిల్ కమిటీ సమీక్షించింది. ఈ ముసాయిదా చట్టం ప్రమాదకరమైన జంతువులకు సరైన రక్షణను అందించడానికి ఒక చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రాణాలకు మరియు ఆస్తులకు ప్రమాదం కలిగించే విధంగా లైసెన్స్ లేకుండా ఇటువంటి జంతువులను పెంచుతున్న వ్యక్తులపై ఎటువంటి జరిమానా లేని ప్రస్తుత చట్టపరమైన లోపాన్ని పరిష్కరించాలని కూడా ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ముసాయిదా చట్టంపై కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీసుకున్న నిర్ణయాన్ని మరియు షురా కౌన్సిల్ శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ నివేదికను కూడా కమిటీ పరిశీలించింది. తుది ఆమోదం తెలిపే ముందు తదుపరి అధ్యయనం కోసం సంబంధిత అధికారులను ఆహ్వానించి వారి అభిప్రాయాలను మరియు సూచనలను సేకరించాలని కమిటీ నిర్ణయించింది. అల్ దఖ్లియా గవర్నరేట్లోని బహలా ప్రాంతంలో ట్రక్కుల అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందగానే పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు తక్షణమే స్పందించాయి. ఈ బృందాలు మంటలను విజయవంతంగా అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇవి మా కల్ట్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.